గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు వీడియోలో నేను కొంచెం తెలుగు కూడా యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నన్ను కొందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ కొంచెం తెలుగు కూడా యూజ్ చేస్తూ చెప్పండి, మాకు ఈజీగా అర్థమవుతుంది అని. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి మీరు, 1 2 3 4 కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ అ స్ట్రేట్ చైన్. ఇంకా ఎక్కడ కూడా డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కానీ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ కూడా లేవు ఇందులో. సో రూట్ వర్డ్ వచ్చేసి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అని తీసుకుంటాము. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఎండ్స్ విత్ ద సౌండ్ ANE. సో దీని పేరేంటి? బ్యూటేన్. నెక్స్ట్ వచ్చేసి CH3CH2OH. ఈ మాలిక్యూల్ లోపల యూ హ్యావ్ 2 కార్బన్స్. సో ఇక్కడ OH గ్రూప్ ఉంది కాబట్టి ఇలా ఎప్పుడైతే OH గ్రూప్ ఉంటుందో అదొక ఫంక్షనల్ గ్రూప్. అందుకని ఆ కార్బన్, ఏ కార్బన్కి అయితే OH గ్రూప్ అటాచ్ అయిందో ఆ కార్బన్కి 1 నంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది. సో 2 కార్బన్స్ ఉన్నాయి, OH గ్రూప్ ఉంది. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వీ షుడ్ రైట్ ఇట్ యాజ్ ఈథ్. అండ్ OH గ్రూప్ ఉంది కాబట్టి ఇథనోల్. ఎప్పుడైతే OH గ్రూప్ ఉంటుందో అప్పుడు OL వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నవి 2 కార్బన్స్ కాబట్టి నంబరింగ్ అంత ప్రిఫరెన్స్ లేదు. ఒకటి కంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నప్పుడు మనకి నంబరింగ్ కూడా ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ CH3CH2CH2COOH. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మాలిక్యూల్లో మనము ఇట్ సైడ్ నుంచి నంబరింగ్ వేసుకుంటే 1 2 3 4 ఈ COOH గ్రూప్ ఉన్నటువంటి కార్బన్కి 4th నంబర్ వస్తుంది. అది రాంగ్. ఎప్పుడైనా సరే మనం నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్కడైతే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో ఆ కార్బన్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బెటర్ ర్యాంక్ ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ 1 2 3 4. మొత్తం 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ అ రూట్ వర్డ్ బ్యూట్. అండ్ ఫస్ట్ పొజిషన్లో COOH గ్రూప్ ఉంది కాబట్టి COOH గ్రూప్ని మనం ఓయిక్ యాసిడ్ అంటాం కాబట్టి ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఈజ్ బ్యూటనోయిక్ యాసిడ్. ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని నంబరింగ్ అనేది మనం 1 రాసినా రాయకున్నా ఇట్ విల్ బి కన్సిడర్డ్. సో ద నేమ్ ఆఫ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్యూటనోయిక్ యాసిడ్. ఇందులో ఉన్న ఒక కార్బన్, ఇంకా 3 కార్బన్స్, మొత్తం 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయిక్ యాసిడ్. నెక్స్ట్ యూ హ్యావ్ ద 4th ఎగ్జాంపుల్ హియర్, CH3CH2Cl. ఇక్కడ 1 2 కార్బన్స్ ఉన్నాయి, క్లోరిన్ ఉంది. క్లోరిన్ ఈజ్ అ ఫంక్షనల్ గ్రూప్ హాలోజన్, బట్ హాలోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ కన్సిడర్ యాజ్ అ సబ్స్టిట్యూయెంట్. అందుకని ఇక్కడ క్లోరిన్ ఉన్నందుకు వి రైట్ ద presence of chlorine by showing the letters like chloro. And there are 2 carbons which are connected by a single bond, so the name ends with the sound chloroethane. The name is chloroethane. Next you have here CH3CH2CHO. మొత్తం 3 కార్బన్స్ ఉన్నాయి. ఇందాకే చెప్పాను కదా ఫంక్షనల్ గ్రూప్ కార్బన్కి బెటర్ నెంబర్ ఇవ్వాలని. ఇక్కడున్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి చిల్డ్రన్? CHO అంటే ఆల్డిహైడ్. CHO అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ ఇది? ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఉంటే నేమ్ ఎండ్స్ విత్ ద సౌండ్ AL. సో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ప్రొపనాల్ అనాలి. ఏమంటాం? ప్రొపనాల్. సో ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఈస్ ప్రొపనాల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ చిల్డ్రన్.